హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో అయితే బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. సో మనకి కొలతకి నార్మల్ బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు మనము బోట్ నెక్ ఎలా కటింగ్ చేయాలి అని టెన్షన్ ఏమీ పడకుండా అయితే ఈజీగా ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. సో ముందు అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బ్లౌజ్ని అయితే స్ట్రైట్గా మనం అంటే ఎక్కడ కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ చేసి ఇలా ఓపెన్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఈ షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా. సో రెండు జాయింట్స్కి ఇలా స్ట్రైట్గా అయితే చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10 అయితే వచ్చింది కదా. సో 10కి 2 కలుపుకుంటే అయితే 12 కదా. సో ఈ బ్లౌజ్కి అయితే 12 అయితే మనకి షోల్డర్ విడ్త్ అయితే సరిపోతుంది. సో ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసుకోవాలి. ఈ దగ్గర చూసుకుంటే అయితే షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి షోల్డర్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అయితే మనము టేప్తో అయితే చూసుకుంటే ఎంత వస్తే అంత దానికి అయితే ఒక 2 ఇంచులు కలుపుకుంటే అయితే మనకి షోల్డర్ విడ్త్ అయితే అవుతుందండి. సో ఈ బ్లౌజు నా వెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. సో చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ 12 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ పొడవు అయితే చూసుకున్నాము. సో ఇక్కడ కుట్టు అనేది ఉంది కదా. ఈ కుట్టు దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే చూసుకోవాలండి. పైన జాయింటింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో మనం ఇప్పుడు 15 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇంతకుముందు పైన 1/2 ఇంచ్ అనేది వదిలేసాం కదా, అది అనేది ఇందులో కలిసిపోతుందండి. అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి 12 వచ్చింది కదా, అందులో 1/2 అయితే పెట్టుకోవాలి. 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత 3.5 నెక్ విడ్త్, 2.5 వచ్చేసి షోల్డర్ విడ్త్ అనేది సరిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 నెక్ విడ్త్, మనకి షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5. సో పైన 6 ఇంచెస్ పెట్టాం కదా, కొంచెం కిందికి కూడా మనం 6 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్లకి అయితే 7 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం కదండి. సో 7 ఇంచెస్ అనేది పెట్టుకుంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి షోల్డర్ ఎంత పెట్టుకుంటే హామ్ రౌండ్ కోసం కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇక్కడికైతే 7 వచ్చింది కదండి, చాలా లెంత్ అయితే అయిపోయింది. దాన్ని అయితే ఎలా సెట్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి సో ఉక్స్ పట్టి దగ్గర నుంచి అయితే కాజా పట్టి వరకు అయితే చూసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 24 వచ్చిందండి. సో 24/2 చేసుకుంటే 12 వస్తుంది. సో 4 చేసుకుంటే అయితే 6 అయితే వస్తుంది కదా. ఇక్కడ 6కి ఒక మార్కింగ్ ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసము, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హామ్ లూజ్ అనేది చూసుకుందామండి. ఇది అయితే సెట్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడ హామ్ రౌండ్ని బట్టి అయితే తెలుస్తుంది. ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. సో మనకి 7 ఇంచెస్ అంటే మనము హామ్ రౌండ్ కోసము 7 ఇంచెస్ పెట్టుకున్నా మనకి హామ్ లూజ్ కూడా 7 ఉంది. సో మనకి అనేది చాలా లూజ్ అయిపోతుంది కాబట్టి షోల్డర్ అనేది ఎంత పెట్టుకుంటే హామ్ రౌండ్ కోసం కూడా అంతే అయితే పెట్టుకోవాలి. సో నేను షోల్డర్ లెంత్ 6 పెట్టుకున్నాను కదండి. సో ఇక్కడ 6 పెట్టుకున్నా కూడా అంతే ఉంటుంది, కానీ మనకి షోల్డర్ అనేది కొంచెం పైకి అయితే వస్తుందండి. సో 7 ఇంచెస్ అనేది పెట్టుకుంటే చంక అనేది చాలా వరకు కిందికి వస్తుంది. సో అలా పెట్టుకోకుండా కరెక్ట్గా ఉండాలి అంటే 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ మనకి 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఆప్షన్. 3 ఇంచెస్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు అయితే బోట్ నెక్కి సెట్ అవుతుంది. అది కూడా పర్సనాలిటీ సైజుని బట్టి. ఇక్కడ వచ్చేసి మనము కప్పు బ్యాక్ అయితే చిన్నగా బ్యాక్ ఓపెన్ అండి ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే డ్రాప్ కోసం వచ్చేసి
కింద నుంచి మనకి కప్పు ఎంత కావాలో అంత అయితే వదిలేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే 4.5 ఇంచెస్ కింద నుంచి వదిలేసా. 4.5 అంటే అందులో 4 ఇంచెస్ అయితే కప్పుకుంటుందండి. హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి కింద జాయింటింగ్కి ఫోల్డింగ్ కోసం అయితే పోతుంది కదా. సో 4 ఇంచెస్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనకి నెక్ దగ్గర నుంచి కిందికి అయితే ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్కి అయితే బాక్స్ తీసుకోవాలి. సో ఇలా చివరికి మనము కింద మనం డాటాని బ్యాక్ సైడ్ డాటా అనేది వేసుకుంటాం కదండి. ఆ డాట్ అనేది అక్కడి దగ్గర నుంచి సైడ్కి మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అనేది ఉంటుంది కదా. ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి అయితే ఫిట్టింగ్ వరకు అయితే ఇలా డాటు 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా. సో డాటు 4 ఇంచెస్ కంపల్సరీగా 1 ఇంచ్ అనేది డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ డాటు దగ్గర నుండి సైడ్కి అయితే మనం ఫిట్టింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పైకి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసినట్టుగా. సో మనము బ్యాక్ సైడ్ డాట్ అంటే మనకి డీప్ కావాలి అంటే 2.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా కావాలి అంటే అయితే 2 ఇంచెస్లో అంటే కింద 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్లో అయితే మనకి ఈ డ్రాప్ అనేది మరీ డీప్గా కాకుండా మరీ తక్కువగా కాకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను గీసిన డ్రాప్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి. సో ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. లేదు అంటే షోల్డర్ డౌన్ తీసుకోకపోతే మనకి షోల్డర్ పైన నిల్చున్నట్టు అయితే ఉంటుంది. సో షోల్డర్ డౌన్ స్ట్రెట్ కట్ బ్లౌజ్లకి అయితే కంపల్సరీగా షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ కింద అయితే ఇలా క్రాస్గా అయితే కటింగ్ అనేది చేసుకోవాలండి. కింద ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్కి ఉన్న కుట్లు అనేవి కనబడకుండా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా నెక్ కూడా కటింగ్ చేసుకుంటే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఇలా డ్రాప్ అయింది. దీనికి కింద చిన్నగా కట్ వర్క్ అనేది పెట్టమన్నారు. పైన డ్రాప్ లాగే ఉంటుంది, కాకపోతే కింద అనేది చిన్నగా కట్ వర్క్. సో 2 కట్స్ అయితే వస్తాయి. బ్యాక్ వచ్చేసి ఓపెన్ అండి. సో ఇలా ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ ప్రిన్స్ కట్ బ్లౌజు. సో మనకి హ్యాండ్స్ కూడా సరిపోవాలి కాబట్టి ఇలా ఇంకో చివరికి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అయితే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ వరకు ఉందండి. సో మనం ఫ్రంట్స్ కట్ అనేది కటింగ్ చేసుకుంటాం కాబట్టి సైడ్కి కొంచెం క్లాత్ అనేది పైన సేమే ఉంటుంది కానీ కింద మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకున్నాను. సో ఫ్రంట్ నెక్ కూడా సేమే అండి. ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం అయితే స్టార్టింగ్ నుంచి అంటే ఫోల్డింగ్ నుంచి అయితే 2.75కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2.75 దగ్గర నుంచి అయితే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సో 2 ఇంచులకు మిడిల్ 1 ఇంచ్ అయితే వస్తుంది కదా. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి అయితే పైకి 4 ఇంచుల పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత సో మనం డాట్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చంక సైడ్ వచ్చేదానికి ఇలా రౌండ్గా అయితే ఫస్ట్ మార్కింగ్కి అయితే రౌండ్గా తీసుకోవాలండి. సో ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ అనేది ఉంది కదా, దానికి అయితే ఇలా కొంచెం కరువుగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అయితే మనకి ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా మనము నార్మల్ బ్లౌజ్కి షేప్ అనేది ఎలా తీస్తామో సో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని చివరికి వచ్చేసరికి 1 ఇంచ్ అనేది అంటే మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ 1 ఇంచ్ అనేది తీసాం కాబట్టి ఇక్కడ తీయాల్సిన అవసరం అనేది అయితే ఏమీ లేదండి. సో మళ్ళీ ఇక్కడ కూడా తీస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్గా రాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో చివరికి మాత్రము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చేసుకోవాలి. సో స్టార్టింగ్ మాత్రము ఇలా ఫోల్డింగ్ దగ్గర 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటే
పొట్ట పైన అయితే ముడతలు రాకుండా అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో మనకి షేప్ పట్టి ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే మనకైతే వస్తుందండి. సో బొటిక్లో అయితే స్టిచ్చింగ్ చేసే విధంగా కరెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ఇలా చేసుకుంటే. సో స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే అయితే మనకి కొంచెం ముడతలాగా అయితే వస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్నాం కదండి, మనకి ఈ లెంత్లో అయితే క్లాత్ అనేది తక్కువగా ఉండి మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది. మనం ఎలా ఫిట్టింగ్ చేసుకుంటామో అలాగే అయితే ఉంటుంది. సో ఇక్కడ సైడ్కి చేసుకున్న తర్వాత అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అండి. సో ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ అయినా కూడా మనం చాలా నీట్గా అయితే కటింగ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి, ఓపెన్స్ అనేవి అయితే ఆపోజిట్ అయితే ఉంచుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ కొంచెం తక్కువ అయ్యేట్టు ఉంది. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. సో 4.5కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా లూజ్ కోసం వచ్చేసి 2 ఇంచులు. సో చూసారు కదా, 4.5 ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇలా షోల్డర్ విడ్త్ అంటే షోల్డర్ విడ్త్ పైన ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్ డౌన్ తీసుకున్నాం కదా, షోల్డర్ డౌన్ తీసుకున్న తర్వాత ఇలా స్కేల్తో అయితే ఒక మార్జిన్ చేసుకోవాలి. మనకి హామ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 ఇంచులు లూజ్ కోసము ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి, ఎక్కడ కూడా జాయింటింగ్ అనేది లేకుండా ఉంది. కాకపోతే ఒక 1/2 ఇంచ్ వరకు అనేది హ్యాండ్ లెంత్ అనేది తగ్గింది. సో బ్లౌజ్కి వచ్చేసి లేస్ ఉంది, దాంతో అయితే మేనేజ్ చేసుకోవచ్చు. షోల్డర్ పైన కంపల్సరీగా మిడిల్కి అయితే చిన్నగా టక్ మార్క్ అయితే పెట్టుకోవాలండి. సో ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గింది. సో ఆ లేస్తో అయితే మనం కవర్ చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ కటింగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఫైనల్లీ బ్లౌజ్ లుక్ కూడా చూపిస్తానండి, స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేయను. సో నార్మల్గా అయితే బోట్ నెక్ చాలా ఈజీగా, నార్మల్ బ్లౌజ్ కంటే బోట్ నెక్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఫైనల్ లుక్ మాత్రం అయితే చూపిస్తానండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అయితే సో మనకి ఓపెన్స్ సైడ్ పెట్టుకోవాలి, క్లోజ్ పార్ట్ సైడ్ అనేది పెట్టుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పార్ట్ కాబట్టి ఇలా ఫస్ట్ క్లోజ్ పార్ట్ అనేది పెట్టుకున్నాను. సో ఇలా ఒకే ఫోల్డింగ్ మీద ఫ్రంట్ బ్యాక్ అనేది అడ్జస్ట్ అవుతుంది కానీ కొంచెం జాయింటింగ్ అనేది పడుతుందండి. సో ఫస్ట్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి క్లాత్ ఎలా సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో బాహుబలి హ్యాండ్స్ అంటే కొంచెం క్లాత్ ఎక్కువగానే పడుతుంది కదా, సో ఫస్ట్ చూసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే బెటర్ కదండి. సో ఫైనల్లీ అయితే ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్స్ సైడ్ బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి. సో హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ కాబట్టి ఇలా బార్డర్ అనేది ఉంది కదా, సో ఈ బార్డర్ అనేది కింద బార్డర్కి పెట్టేసుకోవాలి. సో మిగిలిన బ్లౌజ్ క్లాత్తో అయితే మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. సో ఇక్కడ బార్డర్ ఎంతవరకు ఉందో అయితే అంతవరకు అయితే కటింగ్ చేశాను. సో ఇలా మనకి బార్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, అంటే మనకి 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ అంటే మనము హ్యాండ్స్ అండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ 7 ఇంచెస్ పైన ప్రిల్స్ కోసం అండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత 2 స్ట్రైట్ పీస్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకైతే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మళ్ళీ క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో అందుకనేసి నేనైతే మనకి బ్లౌజ్ పన్నా ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా అయితే 7 ఇంచెస్ లెంత్తో అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను.
హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే బ్లౌజ్ లుక్ ఎలా వచ్చిందో అయితే చూపిస్తానండి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చూసారు కదా, ఇక్కడైతే బ్యాక్ ఓపెన్ ప్లస్ ఇక్కడ చిన్నగా డ్రాప్కి అయితే కట్ వర్క్ అని చెప్పాను కదా. సో ఇలా అయితే వచ్చేసింది. సో ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్. సో మనకి ఇలా అయితే బొటిక్ స్టైల్లో అయితే ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో చాలా నీట్గా అయితే వచ్చింది. ఇలా హ్యాండ్స్కి అయితే ఇంకా శారీలో వచ్చిన క్లాత్ కూడా వేసుకోవచ్చు, అలా అయినా కూడా చాలా బాగుంటుంది. సో మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే బోట్ నెక్ స్టిచ్చింగ్ చేయాలి అంటే అయితే ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి ఒకసారి. సో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూపించినట్టు బ్యాక్ సైడ్ అయితే డ్రాప్కి అయితే చిన్నగా కట్ వర్క్ అయితే పెట్టాను. ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.